బాయ్. ఇదేంటి ఈరోజు వీళ్ళ ఆయన తీసుకొచ్చాడు? అదేంటి మీ ఆయన నేను డ్రాప్ చేయడానికి వచ్చి కనీసం లోపలికి కూడా రానివ్వకుండా బయట నుంచే పంపించేస్తున్నావు ఏంటి? మీ ఆయన నేనేమైనా కొరుకుని తినేస్తానని భయపడ్డావా? లేదే, ఆయనకు ఆఫీస్లో అర్జెంటుగా ఏదో మీటింగ్ ఉందంట, లోపలికి రమ్మన్నా రాకుండా వెళ్ళిపోయారు. అయినా డైలీ క్యాబ్లో వచ్చేదాను కదా, ఈ రోజేంటి మీ ఆయన బండెక్కొచ్చావు? ఇకపై రోజు మా ఆయన బైక్ మీదే వస్తా. నీకేమైనా ప్రాబ్లమా? నాకేం ప్రాబ్లం, మీ ఆయన బండి నువ్వెక్తే. అది సరే, నిన్న మీ ఫ్రెండ్ కోసం చెప్పావు కదా, ఇంతకీ అతనికి మ్యాటర్ ఉందంటా లేదంటా? ఇప్పుడు ఆ విషయం అవసరమా? పక్కోళ్ళ లైఫ్లో తలెట్టాలంటే బాగా ఇంట్రెస్టే నీకు? తలదోర్చడమే కాదు, పక్కనోళ్ళ కోసం తెలుసుకోవాలంటే ఫుల్ బాడీయే పెట్టేస్తాను. పెట్టేస్తావు. హాయ్ శ్రావణి, నా పేరు నీలిమ. నేనెవరో నీకు తెలియదు కదా, కానీ మీరు నాకు తెలుసు. నేను మీ హస్బెండ్ ఫ్రెండ్ని. అన్నీ వర్కౌట్ అయితే గర్ల్ ఫ్రెండ్ కూడా అయ్యేదాన్ని. బట్ ఒక అమ్మాయి ఎంట్రీ వల్ల జస్ట్ ఫ్రెండ్గానే మిగిలిపోయా. బై ద వే, నేను ఇక్కడికి ఎందుకు వచ్చానో తెలుసా? నాకు మ్యారేజ్ ఫిక్స్ అయింది. పెళ్ళికి సరిపోయే కాదు, పెళ్ళికి మాత్రమే కాదు, మినిమం 1 yearకి సరిపోయే డ్రెస్సెస్ మీరే డిజైన్ చేయాలి. మనీకి ఏ ప్రాబ్లం లేదు, స్పాన్సర్ మా ఫియాన్సీయే. కాకపోతే ఒక కండిషన్, నాకు 25% కమిషన్ కావాలి. అదేంటి, పెళ్ళి నాకైతే కమిషన్ నేనే అడుగుతున్నా అనుకుంటున్నావా? ఏం చేయను, ఫ్రెండ్స్ పార్టీ అని బుర్ర తినేస్తున్నారు, అందుకే తప్పట్లేదు. నీకు ఈ డీల్ ఓకేనా? 25% కాదు, 50% కమిషన్ ఇస్తా. బట్ 1 కండిషన్. ఏంటది? మా ఆయన ఫస్ట్ నైట్ రోజు తన లవ్ బ్రేకప్ సంగతి చెప్పాడు. ఫస్ట్ నైట్ అమ్మాయిని టెన్షన్ ఉంటుంది కదా, అందుకే ఆ రోజు ఆయన చెప్పింది నేను సరిగ్గా వినలే, సగమే విన్నా. నువ్వు గాని ఈరోజు జరిగిందంతా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసావంటే 50% కమిషన్ ఇస్తా, ఫర్ ష్యూర్. నిజంగానా? ఖచ్చితంగా ఇస్తా. అయితే ఓకే. ఎటూ నీకు సగం తెలుసు కాబట్టి నేను ఫాస్ట్గా చెప్పేస్తాను. హాయ్ రే రిషి. దేవుడా. గుడ్ మార్నింగ్. ఒక డౌట్. ఇంకెందుకు లేటు, అడుగు. ఒక అమ్మాయి ఒక అబ్బాయిని సీక్రెట్గా చూస్తుంటే ఆ అబ్బాయికి ఎప్పుడు తెలుస్తుంది? ఇదే నీ డౌటా? చెప్పండి సార్. ఆ అబ్బాయి కూడా అమ్మాయిని సీక్రెట్గా చూసినప్పుడు. అయితే ఇంకా చూడట్లేదన్నమాట. చూస్తాడని కూడా ఎక్స్పెక్ట్ చేయకు, అయినా నా టైం వేస్ట్ చేయకు, వెళ్ళు ప్లీజ్. ఇంకా ఎన్నాళ్ళు ట్రై చేయాలరా బాబు, అన్నీ తెలిసినా తెలియనట్టు ఉంటావు. అవును, నీ లంచ్ అయిందా? లేదు, బాక్స్ పోయింది. బాక్స్ పోయిందా? సర్లే, నా దగ్గర బాక్స్ ని ఇద్దరం షేర్ చేసుకుందాం. అదేంటే ఇప్పుడే కదా తిన్నావు, మళ్ళీ తింటానంటున్నావు? పిచ్చి మొహం దానా, నీకెందుకే? ఏంటి, ఆల్రెడీ తినేసావా? మరి బాక్స్ పోయిందన్నావు? అంటే పోయిందంటే కడుపులోకి పోయింది. ఆకలేస్తుందని చెప్పొచ్చు కదా, బాక్స్ పోయిందని అబద్ధం చెప్పాలా? నీకు అబద్ధం చెప్పింది ఆకలేసి కాదు, నీతో కలిసి తిందామని. అయినా నీకు ఇదేం కోరికే? ఇంకా నయ్యం, తినిపించమన్నావు కాదు. నెక్స్ట్ అదే అడుగుదాం అనుకుంటున్నాను. అడుగుతావు, ఎందుకు అడుగావు?
హాయ్. హాయ్ నీలు, ఎక్కడున్నావే? ఆఫీస్లో ఉన్నా. రేపటి నుండి అది నీ ఆఫీస్ కాదు, మన ఆఫీస్. హలో 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 హలో. హలో నీలు. హలో రిషి, హ? ఒక్కసారి ఫోన్ ఇవ్వా, కాల్ చేయాలి. థ్యాంక్ యూ. ఈ నంబర్ ఎవరిది? నా ఫోన్ సిగ్నల్స్ లేదే, అందుకే కట్ అయింది. ఇందాక ఏదో అంటున్నావు. నాకు మీ ఆఫీస్లోనే జాబ్ వచ్చింది అండ్ రేపే జాయినింగ్ డేట్. అవునా? కంగ్రాట్స్, సూపర్ న్యూస్ చెప్పావు. థ్యాంక్ యూ సో మచ్. సరే సరే, రేపు ఆఫీస్లో కలుద్దాం. ఓకే. అలా సీక్రెట్గా చూడకపోతే డైరెక్ట్గా చూడొచ్చుగా. చూసింది నిన్ను కాదే, మీ ఫ్రెండ్ని. ఫస్ట్ లుక్లోనే పడిపోయా. కానీ అది పడే రకం కాదుగా. కానీ నేను మాత్రం పడేసే రకాన్నే. అది రేపు మన ఆఫీస్కి వస్తుంది, కావాలంటే ట్రై చేయి. దానికోసం సూసైడ్ చేసుకున్న వాళ్ళను కూడా అది లెఫ్ట్ చేయలేదు. నేను చస్తా అనట్లేదే, బ్రతుకుతా అంటున్నా తన ప్రేమ కోసం. టైం వేస్ట్ తప్ప ఉపయోగం లేదురా. కానీ అమ్మాయిని ప్రేమించకపోతే లైఫే వేస్ట్. అది మాత్రం నీకు పడదు, నీకే కాదు ఎవ్వరికీ పడదు. కావాలంటే మీ ఫ్రెండ్కి ఫోన్ చేసి మా ఆఫీస్లో ఒకడున్నాడు, 10 రోజుల్లో నేను పడేస్తానని చెప్పు. చెప్పవే. ఓసే, నిన్నిక్కడ ఒకడు వీడియో కాల్లో చూసి ప్రేమలో పడిపోయాడంట. 10 రోజుల్లో నిన్ను పడేస్తా అంటున్నాడు. నా లైఫ్లో లవ్కి, లవ్ చేసే వాళ్ళకి అసలు స్పేసే లేదని చెప్పు. ఓహో, ఈడియట్. చూసావా, అది చాలా స్ట్రాంగ్ రా. నేను కూడా చాలా స్ట్రాంగే. కావాలంటే చూడు, రేపు మీ ఫ్రెండ్ ఆఫీస్కి వచ్చేది నా బైక్ పైన. అది నీ బైక్ ఎక్కుతుందా? అస్సలు జరగదు. ఫస్ట్ బైక్, తర్వాత కాఫీ, ఆ తర్వాత ప్రపోజ్. చాలా కలలే కంటున్నావురా. ఏంటి, మీ ఫ్రెండ్ నెంబర్ డిలీట్ చేసావా? 90356033. ఈ గ్యాప్లో నెంబర్ ఎప్పుడు సేవ్ చేసావురా? మీ ఫ్రెండ్ నెంబర్ సేవ్ చేసింది ఫోన్లో కాదే, మరి నా హార్ట్లో. అది నీకు పడే ఛాన్స్ లేదురా. చివరికి నువ్వు నాకు పడాలి, పడతావు, తప్పదు. చూద్దాం. బాయ్ అమ్మా, బాయ్ నాన్న. టైం అవుతుంది, ఇప్పుడో వాడేంటి ఇంకా రాలేదు? ఎప్పుడోనా? అవును మేడం. ఓటీపీ వద్దా? సారీ, చెప్పండి. 4281. పదవయ్యా. మేడం, మీరు సినిమా హీరోయినా? యా, ఆటోగ్రాఫ్ కావాలా? అంటే ఇస్తే తీసుకుంటాం. అదే మళ్ళీ మీరు బాలీవుడ్ వెళ్ళిపోయాక మాకు ఈ అవకాశం వస్తుందా చెప్పండి. బాగానే కలుపుతున్నాలే కానీ ముందు చూడు. వీడి బైక్ ఎందుకు ఎక్కావే?
ఇతను హలో మేడం మీ లొకేషన్ దగ్గర ఉన్నాను, మీరు ఎక్కడున్నారు? లొకేషనా? ఎవరు? మేడం ఇప్పుడే మేడం. మేడం ట్రాఫిక్ వల్ల లేట్ అయింది, మీకోసం ఇక్కడ వెయిట్ చేస్తున్నారు, మీరు ఎక్కడున్నారు మేడం? పిడు అంటే ఇతను చెప్పాను కదా, నేనే నీ ఫ్రెండ్ని ఆఫీస్కి తీసుకొస్తానని. తీసుకొచ్చాను. ఇంకా నెక్స్ట్ కాఫీ. అలా ఎలా ఎక్కావా వాడి బైక్? ఇప్పుడు అని చెప్పాడే. వాడినితో కాఫీ కూడా తాగేటట్టున్నాడు. వాడికంత సీన్ లేదు కానీ నువ్వు పద. చేసేం లేవేంటి? హాయ్. బాయ్ ఇక్కడ చాయ్ అస్సలు బాగోదు, కాఫీ చెప్పండి. ఏం కావాలి మేడం? ఒక చాయ్. ఓకే మేడం. సర్లే, నీ ఇష్టమే నా ఇష్టం కదా. పోనీ 1/2 షేర్ చేసుకుందామా? హ్మ్? మనం ఫ్రెండ్స్ కదా అని. ఎవరు చెప్పారు నీకు మన ఫ్రెండ్స్ అని? అంటే మన ఇద్దరం లవర్సా? హలో, మనం ఒకే ఆఫీస్ అయినంత మాత్రాన, ఒకే టేబుల్ పై ఇలా ఎదురెదురుగా కూర్చున్నంత మాత్రాన మన ఫ్రెండ్స్ అయిపోం. అర్థమైందా? యాక్చువల్లీ నాకు చాయ్ తాగి అలవాట్లేదు, కానీ నీతో చాయ్ తాగుతానని పందెం వేశాను, అందుకే తాగుతున్నా. పందమా? ఇదేంటి వీళ్ళిద్దరూ కలిసి కాఫీ తాగుతున్నారు? కొంపతీసి ఇది వాళ్ళ లవ్లో పడిందా ఏంటి? హ్మ్. నువ్వేంటే ఎక్కడున్నావు? హెడేక్గా ఉందని వచ్చి ఇక్కడ చాయ్ తాగుదాం అనుకున్నా. ఇదిగో మీ ఫ్రెండ్ వచ్చాక నా హెడేక్ ఇంకా ఆస్తి ఎక్కువైంది. నువ్వెందుకు దాన్ని డిస్టర్బ్ చేస్తున్నావు? చెప్పానుగా అది నీకు పడదు అని. నేను చెప్పాను కదా తనతో కలిసి చాయ్ తాగుతానని, తాగుతున్నా. ఇంకా నెక్స్ట్ మిగిలింది లవ్ ప్రపోజ్. సార్ ఇంకెంతసేపు సార్? ఏదో డబ్బులు ఇచ్చారని 1 అవర్ చేయాలని తీసేస్తాను సార్. ఈవినింగ్ టైం కదా, కాసేపట్లో క్రౌడ్ మొత్తం వచ్చేస్తారు. ఇంకా నా వల్ల కాదు సార్, అన్ని సర్దుకోవాలి, లేదా నా వ్యాపారం పోతుంది సార్. ఓహో, ఇదంతా నీ ప్లానా? ఒక్క చైర్ కోసం ఎంత ప్లాన్ చేసావంటే రేపు దీని లవ్ ప్రపోజల్ కోసం ఇంకెంత ప్లాన్ చేస్తావో. వీడి ప్లాన్స్ ఎలా ఆపాలో నాకు తెలుసు. పదవే. ఇదిగో చూడు, సీనియర్ జూనియర్ని ర్యాగింగ్ చేయడానికి ఇది కాలేజీ కాదు, ఆఫీస్. ఒక సీనియర్ అయ్యుండి జూనియర్కి సపోర్ట్ చేయాల్సింది పోయి అమ్మాయిని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు. అది కాదు సార్. మర్యాదగా నీ పని నువ్వు చేసుకో, లేదా ఇంకో ఆఫీస్ చూసుకో. సారీ సార్. సారీ నాకు కాదు, ఆ అమ్మాయికి చెప్పు. సారీ. ఈ ఒక్కసారి చెప్తే సరిపోదు, ఆ అమ్మాయి నీకు కనిపించినప్పుడల్లా సారీ చెప్తూనే ఉండాలి. అర్థమైందా? ఓకే సార్. యూ కెన్ లీవ్. థ్యాంక్ యూ Thank సో you, మచ్ sir. సార్. తిక్క కుదిరింది వాడికి. హ్మ్. ఇంత పెద్ద పనిష్మెంట్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. మొత్తం మీద సారీ సాధించారు. ఇప్పుడేంటి, ప్రతిరోజు నేను మీకు సారీ చెప్పాలి అంతేనా? కానీ సారీ చెప్పడానికి చాలా పద్ధతులు ఉన్నాయి. ఏ పద్ధతిలో ట్రై చేయను? ఓ పని చేద్దాం, రోజుకో పద్ధతిలో ట్రై చేయనా? లైక్, సారీ అండి,
ఐఎమ్ రియల్లీ సారీ అండి. ఐఎమ్ సో సారీ అండి. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ అండి. పిచ్చా? సారీ. ఇంకో పద్ధతి ఉంది. ఐఎమ్ సో చంపేస్తా నిన్ను. ఇలా చాలా పద్ధతిలో సారీ చెప్పొచ్చు. మీకు ఏ పద్ధతిలో నచ్చిందో చెప్తే అదే పద్ధతిలో ట్రై చేస్తా. ఐఎమ్ సారీ అండి.